మన దక్షిణాది భోజనం. అందులో మన నరాలను ఉక్కులా మార్చే శక్తి దాగి ఉందంటే నమ్ముతారా? అవును. ఈరోజు మనం చేయబోయేది అదే. మన వంటగదిలోనే మన కళ్ల ముందే ఉన్న తరతరాల నాటి ఆరోగ్య రహస్యాలను బయటకు తీయబోతున్నాం. ఇది ఊరికే తినే ఆహారం కాదండి, మన పెద్దలు మనకు అందించిన ఒక అద్భుతమైన ఆరోగ్యవరం. ఈ మాట అక్షరాలా నిజం కదా. ఇది ఈరోజు మనం కొత్తగా కనుక్కున్నది కాదు, మన అమ్మమ్మల వంటగది నుండి వస్తున్న అద్భుతమైన జ్ఞానం ఇది. సరే, మరి ఈ మాట వెనుక ఉన్న సైన్స్ ఏంటో దాన్ని మనం చాలా సులభంగా అర్థం చేసుకుందాం. ఈ ప్రయాణంలో మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా మన ఆహారం మన నరాల కోసం ఎంత అద్భుతంగా డిజైన్ చేయబడిందో తెలుసుకుంటాం. ఆ తర్వాత నరాలకు బలాన్నిచ్చే ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో చూద్దాం. మన పొట్టకు మెదడుకు ఉన్న ఆ సీక్రెట్ కనెక్షన్ ఏంటో బయటపెడతాం. అప్పుడు మనల్ని దారి తప్పిస్తున్న కొన్ని ఆధునిక అలవాట్లను గుర్తిస్తాం. ఇక చివరగా మన నరాల ఆరోగ్యం కోసం ఒక పర్ఫెక్ట్ డైలీ ప్లాన్ కూడా మీ ముందుంచుతాం. సరే, మొదటి అడుగు వేద్దాం. మన ఆహారం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇది కేవలం నాలుకకు రుచి కోసం తయారు చేసింది కాదు, మన నరాలను పటిష్టంగా ఉంచడానికే ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఇది మన పూర్వీకుల అపారమైన తెలివికి నిలువటద్దం. ఓకే, మన ఆహారం ఒక అద్భుతమైన డిజైన్ అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ డిజైన్కు ప్రాణం పోసే బిల్డింగ్ బ్లాక్స్ ఏంటో చూద్దాం. అంటే మన నరాలను బలంగా నిర్మించే ఆ కీలకమైన పోషకాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పోషకాలలో అసలైన హీరోలు బి విటమిన్లు. వీటిని మన నరాల వ్యవస్థలో ఉండే ఒక సూపర్ ఫాస్ట్ కొరియర్ సర్వీస్లా ఊహించుకోండి. మెదడు నుండి శరీరంలోని ప్రతి భాగానికి సిగ్నల్స్ను రెప్పపాట్ల చేరవేస్తాయి. ఒకవేళ ఈ సర్వీస్ నెమ్మదిస్తే ఇక అంత స్తంభించిపోతుంది. అసలు మ్యాజిక్ ఎక్కడుందో తెలుసా? ఈ బి విటమిన్ పవర్ హౌజులన్నీ మన వంటింట్లోనే ఉన్నాయి, మన చుట్టూనే. చూడండి, ఇంట్లో తోడుపెట్టిన చిక్కటి పెరుగు. శాకాహారులకు B12 దొరకదంటారు కదా, ఇదిగో ఇదే బంగారుగని. ఇక అరటి పువ్వు. చాలామందికి దేని గురించి పెద్దగా తెలీదు, కానీ ఇది B6 ఫోలేట్లతో నిండిన ఒక నిధిలాంటిది. మన మునగకాయ. ఓహ్, ఇది నరాలకు రక్తాన్ని పంపు చేసే ఒక సూపర్ హీరో. ఇక రోజూ తినే ఆకుకూరలంటారా, వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. అవి ఫోలేట్తో నిండిన పచ్చని సముద్రాలు. ఇక మన నరాలను శాంతపరిచే ఒక మంచి మిత్రుడున్నాడు, అదే మెగ్నీషియం. రోజంతా టెన్షన్తో మన నరాలు ఒక గిటార్ తీగలా బిగుసుకుపోయుంటాయి కదా. ఈ మెగ్నీషియం వచ్చి వాటిని చక్కగా రిలాక్స్ చేస్తుంది. ప్రశాంతమైన నిద్రకు ఇదొక వరంలాంటిది. మరి ఈ శాంతపరిచే మిత్రుడు ఎక్కడ దొరుకుతాడు అంటారా? మన రాగులు మెగ్నీషియంకు రాజులాంటివి. తెల్ల అన్నానికి బదులుగా చిరుధాన్యాలు తింటే మన నరాలు మనకు థ్యాంక్స్ చెబుతాయి. ఇక మనందరికీ ఇష్టమైన వేరుశెనగలు చవకైన శక్తివంతమైన మూలం. అయితే మనం తరచుగా పట్టించుకోకుండా పారేసే ఒక పదార్థంలో మెగ్నీషియం నిధి దాగి ఉంది. అదేంటో తెలుసా? చూశారా, మనం చెత్తలో పడేసే ఈ గుమ్మడి గింజలు నిజానికి మెగ్నీషియం బాంబులు. వాటిని కొద్దిగా ఉప్పు కారంతో వేయించుకుంటే చాలు. సాయంత్రం స్నాక్స్కు ఇంతకంటే ఆరోగ్యకరమైన రుచికరమైన ఆప్షన్ మరొకటి ఉండదు. ఎంత సింపుల్ కదా. సరే, మనము నరాలను నిర్మించాం, వాటిని శాంతపరిచాం. ఇప్పుడు వాటికి ఒక పటిష్టమైన రక్షణ కవచం తొడగాల్సిన సమయం వచ్చింది. మన నాడీ వ్యవస్థను రోజువారీ దాడి నుండి కాపాడే బాడీగార్డ్స్ లాంటి ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బాడీగార్డ్స్లో చాలా ముఖ్యమైనవి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు. ఒక కరెంట్ వైరుకు ప్లాస్టిక్ కోటింగ్ ఎలాగో, మన నరాల ఫైబర్లకు ఈ ఒమేగా-3లు ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తాయి. దీనివల్ల సిగ్నల్స్ లీక్ అవ్వకుండా సూపర్ ఫాస్ట్గా ప్రయాణిస్తాయి. ఒమేగా-3 అనగానే మనకు వెంటనే ఖరీదైన సాల్మన్ చేపలు గుర్తుకొస్తాయి. కాని మన దక్షిణాదిలో అంతకంటే గొప్ప చవకైన వనరులు బోలెడున్నాయి. చిన్న మత్తి చేపలు, చూడ్డానికి చిన్నగా ఉన్న పోషకాల ప్యాకేజీలు. గానుగ నువ్వుల నూనె, ఒక ద్రవ బంగారం లాంటిది. ఇక మునగాకు, ఇది మొక్కలలో దొరికే ఒక అరుదైన ఒమేగా-3 అద్భుతం. ఇప్పుడు మన శరీరంలో పేరుకుపోయే తుప్పును శుభ్రం చేసే యాంటీఆక్సిడెంట్ల గురించి చూద్దాం. మన శరీరంలో ఒత్తిడి వల్ల కణాలు దెబ్బతింటాయి. దాన్నే సైన్స్ భాషలో ఆక్సీకరణ ఒత్తిడి అంటారు. ఉసిరికాయ ఆ తుప్పును తొలగించే ఒక శక్తివంతమైన క్లీనర్. ఇక కరివేపాకు, ఇది మన మెదడును ఈ తుప్పు నుండి కాపాడి జ్ఞాపకశక్తిని పదును పెడుతుంది. ఒక్క నిమిషం, మనం అందరం చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? కూరలో కరివేపాకును ఏరి పక్కన పెట్టడం. దయచేసి ఆ పని ఇవాల్ట్నుండి ఆపేద్దాం. ప్రతిరోజూ ఉదయాన్నే 4-5 పచ్చి కరివేపాకులను నమలండి.
ఇది మన జ్ఞాపక శక్తికి మనమిచ్చే ఒక చిన్న బహుమతి. ఈ విషయాన్ని ఈరోజే మన ఇంట్లో అందరికీ చెబుదాం. ఇప్పుడు మన అమ్మమ్మలో ఒక సీక్రెట్ వెపన్ని రివీల్ చేస్తున్నాను. అదే రసం హ్యాక్. రసంలో మనం వేసే పసుపు, మిరియాలు, చింతపండు, వెల్లుల్లి కేవలం రుచి కోసం కాదు. అసలైన మ్యాజిక్ మిరియాలలోని పైపెరిన్ అనే పదార్థంలో ఉంది. ఇది పసుపులో ఉండే శక్తివంతమైన కర్కుమెన్ను మన మెదడు గ్రహించడానికి గేట్లు తెరుస్తుంది. కేవలం ఆ చిటికెడు నల్ల మిరియాలు కలపడం వల్ల పసుపుని మన శరీరం గ్రహించే శక్తి ఎంత పెరుగుతుందో తెలుసా? ఏకంగా 2000%, 2000%. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఇది సైన్స్ చెప్పిన నిజం. అందుకే అంటారు, రసం కేవలం ఒక సూప్ కాదు, అదొక అద్భుతమైన ఔషధమని. ఇప్పుడు మనం ఒక చాలా ఆసక్తికరమైన కనెక్షన్ గురించి తెలుసుకుందాం. అదే మన పొట్టకు, మెదడుకు మధ్య ఉన్న రహస్య సంబంధం. అవును, మన పొట్టను మన మెదడుకు కనెక్ట్ చేసే ఒక సూపర్ హైవే ఉంది. అందుకే మన పొట్ట సంతోషంగా ఉంటే మన మెదడు కూడా సంతోషంగా ఉంటుంది. అంత సింపుల్. మనం పులియపెట్టడంలో మాస్టర్స్. మన ఇడ్లీ, దోసపిండిలో మనకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా అంటే ప్రోబయోటిక్స్ కోట్లలో ఉంటాయి. భోజనం తర్వాత తాగే గ్లాసు మజ్జిగ మన పొట్టకు ఒక వరంలాంటిది. ఇక మనం సాంబార్లో వేసే చిటికెడు ఇంగువ మనస్సును ప్రశాంతంగా ఉంచే ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధం. మనం ఇప్పటివరకు మంచి విషయాల గురించి మాట్లాడుకున్నాం గదా. ఇప్పుడు మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఈ అద్భుతమైన ఆహారపు అలవాట్ల వల్ల కలిగే ప్రయోజనాలను దెబ్బతీసే 3 ఆధునిక ఆరోగ్య ఉచ్చుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. మొదటి శత్రువు తెల్ల అన్నం. ఇది మన రక్తంలో షుగర్ లెవెల్స్ను రాకెట్లా పైకి పంపి నెమ్మదిగా మన నరాలను కాల్చేస్తోంది. మరి పరిష్కారమేంటి? చాలా సింపుల్. మనం తినే అన్నాన్ని సగానికి తగ్గించేద్దాం. ఆ మిగిలిన సగంలో బ్రౌన్ రైస్ లేదా చిరుధాన్యాలను చేర్చుకుందాం. అంతే. ఇక రెండవ ప్రమాదం రిఫైన్డ్ నూనెలు. ఇవి మన శరీరంలో మంటను పుట్టించి నేరుగా మన నరాలపై దాడి చేస్తాయి. పరిష్కారం? మన పాత పద్ధతులకు తిరిగి వెళ్లడమే. స్వచ్ఛమైన కొబ్బరి నూనె లేదా గానుగ నువ్వుల నూనె వాడదాం. మంటను ఆర్పేద్దాం, ఆరోగ్యాన్ని పెంచుకుందాం. ఇక మూడవది, మనందరికీ ఇష్టమైన కాఫీ విషయంలో కొంచెం జాగ్రత్త. రోజుకు 1-2 కప్పులు ఫర్వాలేదు. కానీ 4-5 కప్పులు తాగితే మాత్రం నాడీ వ్యవస్థ ఓవర్ డ్రైవ్లోకి వెళ్ళిపోయి ఆందోళన, నిద్రలేమికి దారితీస్తుంది. పరిష్కారమేంటంటే కాఫీని 2 కప్పులకు పరిమితం చేద్దాం. సాయంత్రం వేళ కాఫీకి బదులుగా చక్కటి హెర్బల్ కషాయం ప్రయత్నించి చూడండి. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే సమయం వచ్చింది. చివరిగా మన నరాల ఆరోగ్యం కోసం ఒక సింపుల్, పవర్ఫుల్ డైలీ బ్లూప్రింట్. దీన్ని ఫాలో అవ్వడం చాలా అంటే చాలా సులభం. ఇక్కడ చూడండి, ఇది మన నరాల కోసం ఒక పర్ఫెక్ట్ డే ప్లాన్. ఉదయం రాగి దోసతో మొదలుపెట్టి, మధ్యాహ్నం పోషకాలతో నిండిన భోజనం చేసి, సాయంత్రం ఆరోగ్యకరమైన స్నాక్ తిని, రాత్రికి తేలికైన ఇడ్లీ, ఔషధ గుణాలున్న రసంతో ముగించండి. ఇది కేవలం ఒక మెనూ కాదండి, మన కుటుంబ ఆరోగ్యం కోసం మనం వేసే ఒక ముఖ్యమైన అడుగు. ఎంత సింపుల్, ఎంత శక్తివంతం కదా. మనం ఈ ప్రయాణాన్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన వంటగదిలో మనం రోజూ చూసే పదార్థాలలో ఇంకా ఎన్ని ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఈ విలువైన సమాచారాన్ని మనకు ఇష్టమైన వారితో, స్నేహితులతో పంచుకుందాం. అందరం కలిసి ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉంటారు.